అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెల్లి' పార్ట్ 94. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, పాప కోసం తను ఆర్డర్ చేసిన బట్టలు, బొమ్మలు, డైపర్స్ ఇంకా మిగిలిన థింగ్స్ అన్నీ రావడంతో వాటిని తీసుకొని తన గదికి వెళ్ళిన అభి, శ్రావణి ఫ్రెష్గా స్నానం చేయించి తన చేతికి ఇచ్చిన పాపకి డ్రెస్ వేస్తూ కూతుర్ని చూసి మురుసుకుంటూ ఉంది. లోపలికి వెళ్ళిన అభికి మొదటిసారిగా శ్రావణితో మాట్లాడడానికి ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంటే, అది కోపమో బాధో అర్థం కాక ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి ఆమె చేతుల్లో ఉన్న కూతుర్ని ఎత్తుకొని ముద్దులాడుకుంటూ, నా బంగారం నిద్రలేచి అప్పుడే స్నానం కూడా చేసేసిందా అంటూ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అభిని చూసి శ్రావణి మౌనంగా మారిపోతే, ఆమెని తన ఫీలింగ్స్ని ఓ కంట కనిపెడుతున్న అభి, తమ మధ్య ఉన్న పరిస్థితిని తేలిక చేయకపోతే మా మౌనంతో విషయం పెద్దదవుతుంది అనుకుంటూ, పాపకి బట్టలు బొమ్మలు వచ్చాయి, అవి కూడా పెట్టుకో అని చెప్పాడు శ్రావణికి. ఒకసారి అతని వైపు చూసి ఏం మాట్లాడకుండా వార్డ్రోబ్ నుండి బ్యాగ్ తీసి మౌనంగా వాటన్నిటిని సర్దుకోవడం మొదలుపెట్టింది శ్రావణి. అది చూసి ఆమె నిజంగానే ఊరు వెళ్ళడానికే నిర్ణయించుకుంది అని అర్థమవుతుంటే, కూతుర్ని మెల్లగా ఉయ్యాల్లో పడుకోబెట్టి దాన్ని ఊపి డోర్ క్లోజ్ చేసి శ్రావణి దగ్గరికి వచ్చిన అతను ఆమెని తన వైపుకి తిప్పుకున్నాడు, తన 2 భుజాలు పట్టుకొని. అప్పుడు కూడా అతని కళ్ళలోకి చూడకుండా కళ్ళని కిందకి దించుకొని ఉన్న ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి తన కళ్ళలోకి చూస్తూ, ఏమైందే, ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు? ఇన్ని రోజులు నువ్వు అలా ఉంటుంటే నీరసంగా ఉందేమో అనుకుని డిస్టర్బ్ చేయకూడదు అని ఊరుకున్నాను. కానీ దానికి వేరే కారణం ఉంది అని ఈరోజే నాకు అర్థమైంది. ఎందుకు అలా ఉంటున్నావు? ఎందుకు నాకు ఇష్టం లేకపోయినా ఊరు వెళ్తానని పట్టుబడుతున్నావు? ఏమైంది నీకు? అలా నా శ్రావణి ఎప్పటికీ చేయదు. తను నన్ను వదిలి వెళ్ళే ఆలోచన పొరపాటున కూడా చేయదు. చెప్పరా, ఏమైంది? నీ మనసులో ఏముంది? ఎందుకు బాధపడుతున్నావు అంటూ ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ చాలా ప్రేమగా అడిగాడు అభి. ఒక్క క్షణం అతని మాటల్లోని లాలనకి అభి గుండె మీద వాలిపోమ్మని ఆమె మనసు పరుగులు పెడుతున్నా తెలియని మొండితనం ఆమెని కరగకుండా అడ్డుపడుతుంటే అభి కళ్ళలోకి చూడలేక చూపు పక్కకి తిప్పుకుంది మౌనంగా. దాంతో అప్పటి వరకు ఆమె ఎందుకు బాధపడుతుంది అని అనుమానం మాత్రమే ఉంటే, ఇప్పుడు ఆమె కలపలేకపోతున్న చూపులో తన అనుమానం నిజమని అర్థమవుతుంటే తనకి చెప్పలేని ఆమె బాధ ఏంటో అర్థం కాక, చెప్పు శ్రావణి, ఏమైంది? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని మరోసారి అడిగాడు అభి. అప్పటికీ కూడా ఆమె మౌనం మాటలు దాల్చకపోయేసరికి తనని వదిలి ఒక మనిషి మనసులో ఏదైనా ప్రేమతో దాచుకున్న విషయమైతే అర్థమవుతుందేమో కానీ పలు కారణాలు ఉండే బాధ గురించి తెలుసుకోవడం చాలా కష్టం శ్రావణి. అలాంటి నీ మనసులో మాటని నువ్వు చెప్పకుండానే తెలుసుకోవాలి అంటే నాకు తెలిసి విషయం ఒక్కటే. అదేంటి అంటే, నువ్వు సంజు చెప్పిన మాటలు, చూపించిన వీడియో నమ్ముతున్నావు. నాకు తెలిసినంత వరకు అది తప్ప నీకు ఇంకేం బాధ ఉండదు. ఉండేలా నేను చేయలేదు, అంతే కదా అని అడిగాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. కాదు, అది నిజం కాదు అంది వెంటనే శ్రావణి. మరేంటి, అది కూడా నీ సమస్య కానప్పుడు అంతకు మించి నీకు ఏ సమస్య ఉంది? నా నుండి నీకు ప్రేమ అందడం లేదా? లేదంటే నీకు నేనేమైనా తక్కువ చేస్తున్నానా? లేదంటే నా వల్ల నువ్వేమైనా బాధపడుతున్నావా? లేదంటే అసలు నాతో బ్రతకడమే నీకు ఇష్టం లేదా? చెప్పు శ్రావణి. మౌనంగా కన్నీళ్లతో తననే చూస్తున్న ఆమెని బాధగా చూస్తూ, చెప్పు శ్రావణి, నీ మనసులో ఏముంది? ఎందుకు నీ మౌనంతో నాకు ఊపిరాడకుండా చేస్తున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? సంజు చేసిందే నీకు ప్రాబ్లం కానప్పుడు అంతకంటే పెద్ద ప్రాబ్లం ఏంటి నీకు అని అడిగాడు. ఆమె అలా ఎందుకు ఉందో అర్థం కాక పిచ్చెక్కిపోతున్న మనసుని అదుపు చేయలేక. లేదభి గారు, మీరు చెప్పిన వాటిల్లో ఏది కూడా మన మధ్యలోకి రాలేవు. ఏ ప్రేమ దొరకని నాకు మీరే మీ ప్రేమని నాకు పంచి నాకు మీ భార్యగా మనసులో స్థానం ఇచ్చారు. నాకిది కావాలని అడగలేని నా నిస్సహాయతని తెలుసుకొని తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, భర్త అన్నీ మీరై అందరి ప్రేమ మీరే పంచి నేనేమీ అడగకముందే అన్నీ నా ముందు పెట్టిన మీ ప్రేమ చూసి కనీసం మీ ముందు నించొని అర్హత కూడా లేని నా కోసం మీరంత నాటకమాడి మోసం చేస్తారు అనుకోలేను. నాకు మనుషుల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి తెలియకపోవచ్చు అభిగారు. కానీ గడిచిన ఈ 10 నెలల కాలంలో 8 నెలల పాటు చాలా దగ్గరగా మిమ్మల్ని చూసిన నాకు మీ గురించి మాత్రం బాగా తెలుసు అని చెప్పింది కన్నీళ్లతో చూస్తూ. ఆమె తన్ని అర్థం చేసుకున్న తీరు అతనిలో ఉన్న అసహనాన్ని కొద్ది కొద్దిగా తగ్గిస్తుంటే, మరెందుకురా హ్యాపీగా ఉండవలసిన మన మధ్యలో ఈ అనవసరపు సమస్య
అని అడిగి, "నువ్వు నాకు దూరంగా ఉంటే నా బ్రెయిన్ పిచ్చెక్కిపోతుంది" అని ఆమె మొహాన్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటూ చెప్పాడు. అతని చేతుల మీద చేతులు వేసి, "చెప్తే మీకు కోపం వస్తుంది" అని చెప్పింది అమాయకంగా. "లేదు బంగారం, నీ మీద నాకు కోపం రాదు." ఆ మాటకి, "నాకు మీ ప్రేమ కావాలి అభిగారు" అని చెప్పింది కళ్ళలో కన్నీళ్లు తెచ్చుకుంటూ. "అది నీకేనే ఎప్పటికీ, నీకు తప్ప ఇంకొకరికి దక్కదు" అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. "లేదు, అలా కాదు. మీరు సంజు గారిని ప్రేమించిన దానికంటే ఎక్కువ నాకు కావాలి. మీరు ప్రేమతో నాకు దగ్గరైనా కూడా పెళ్ళప్పటికీ నా మీద ప్రేమ లేదు మీకు. అది పట్టుకునే కదా సంజన గారు నన్ను మిమ్మల్ని అన్ని మాటలన్నారు." "ఏమనింది బంగారం నిన్ను?" అంటూ ఆమె చెంపల మీద ఉన్న తన వేళ్లతో ఆమె చెక్కిళ్ళు తడుముతూ అడిగాడు. "మీరు నా మీద జాలితో మాత్రమే నాకు దగ్గరయ్యారు అని, అంతేకాని ప్రేమ ఏమాత్రం కాదని చెప్పారు" అంటూ తలదించుకుంటూ చెప్పింది. వెంటనే ఆమె తల పైకెత్తి, "ఇలా తలదించుకునేది తప్పు చేసిన వాళ్లే, నువ్వు కాదు. నేనొక మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. మన మధ్య ఉన్న బంధంలో ఎప్పుడైనా నీకు జాలి అనేది కనపడిందా?" "అరే, అసలు అదే ఉంటే నీ మీద చెయ్యెందుకు చేసుకునేవాణ్ణే?" "నిజం చెప్తున్నాను శ్రావణి. నువ్వు నా దానివి అనే భావన నాలో ఎప్పుడూ కూడా ఉండేది. కాబట్టే నిన్ను నా హక్కుగా తీసుకున్నానే. అందుకే నాకే తెలియకుండా నీపై హక్కు చూపిస్తూ నిన్ను కావలసినట్టు ఉండమని పట్టుబట్టేవాణ్ణి. నిజంగా అప్పుడు కూడా నీ మీద నాకుంది ప్రేమ అని నాకు తెలీదు. నువ్వు నా దానివి అనే పంతం మాత్రమే ఉండేది నాలో. కానీ ఎప్పుడైతే నువ్వు నా నుండి దూరం వెళ్ళావో, నీ ఎడబాటులో నీ మీద నాకు ఉన్న ఫీలింగ్స్కి అప్పుడే నాకు అర్థం తెలిసింది. అందుకే నీ కోసం పరిగెత్తుకు వచ్చాను. మరి మన ఈ ప్రేమ ప్రయాణంలో జాలి అనే మాటకి అర్థం ఎక్కడుంది?" "లేదని నాకు తెలుసు అభిగారు. మరెందుకు నీకు ఈ పంతమే? నువ్వు లేకుండా, నీ మాట వినకుండా, నిన్ను చూడకుండా నేను నిమిషం కూడా ఉండలేనే. అంతగా అలవాటు పడిపోయాను నీకు" అంటూ దిగులుగా ఆమెని హత్తుకున్నాడు సున్నితంగా. తనని వదిలి ఉండలేని అతని ప్రేమ ఆమెకి సంతోషాన్ని ఇస్తున్నా కూడా మనసులో ఏదో అసంతృప్తి. అభికి నువ్వు ఏమాత్రం సరిపోవు అన్న సంజన మాటలే మళ్ళీ మళ్ళీ ఆమె మనసులో మెదులుతుంటే, "అభిగారు, కొన్ని రోజులే కదా, ఎలాగూ ధరణి వాళ్ళ పెళ్లి కూడా కుదిరింది. అప్పుడు మీరు తప్పకుండా వస్తారు. అప్పుడు మళ్ళీ మీతో పాటు వచ్చేస్తాను. ఇంతలో పాపని ఎలా చూసుకోవాలి అనేది కూడా నేర్చుకుంటాను నేను." "అది కాదే" అంటూ ఆమెకి దూరం జరిగి, "మీ పిన్ని ఎంత మంచిగా ఉన్నా నిన్ను కానీ, మన బేబీని కానీ ఏదైనా అంటే నాకు కోపం వస్తుంది." "సరే, అలా అయితే నేను మన ఇంటికి వెళ్తాను అభిగారు. అన్నయ్య ఎలాగో 6 నెలల వరకు ఊర్లో ఉండరని హరిత కూడా మన ఇంటికే వస్తానంటుంది. కాబట్టి నేను కూడా అక్కడే ఉంటాను." "అబ్బా, అసలు నాకు ఇష్టం లేదు అంటుంటే మళ్ళీ అది ఇది అంటూ కారణాలు చెప్పకే" అంటూ ఆమెను వదిలేశాడు కోపంగా అభి. దాంతో మొహం అదోలా పెట్టుకొని డల్ అయింది శ్రావణి. నిజంగానే ఆమెకి ఊరు వెళ్ళాలనే కోరిక ఉంది అని అర్థమైంది. కానీ తనకంటే ఆమె కోరికకి అంతగా ఎందుకు వాల్యూ ఇస్తుందో అర్థం కాక, "సరే, నువ్వు వెళ్ళడానికే ప్రిపేర్ అయినట్టున్నావుగా, వెళ్ళు. కానీ నాకు ఎప్పుడు గాలి మళ్ళీ అప్పుడు రమ్మన్నా వచ్చేయాలి" అని కండిషన్ పెట్టాడు. దాంతో నవ్వుతూ సరే అంటూ తల ఊపింది. ఆమె నవ్వు చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి, "నిజంగా నువ్వు లేకుంటే నేను ఉండలేనురా" అని చెప్పి, "లవ్ యూ బంగారం" అంటూ గట్టిగా హత్తుకొని వదిలి, "ఇక నువ్వు రెస్ట్ తీసుకో, బ్యాగ్ నేను సర్దుతాను" అంటూ తనే అన్నీ తీసి ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు. అతన్నే చూస్తూ మంచం మీద కూర్చున్న శ్రావణి, "నన్ను క్షమించండి అభిగారు, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు" అనుకుంది మనసులో. రోజూ కూతురి కోసం విండో నుండి ఫుడ్ ఇస్తున్నా కూడా తనకి ఉన్న కోపం పొగరుతో దాన్ని బయటకే విసిరికొడుతూ తన్ని వదలమని గొడవ చేస్తుంది సంజన. అయినా సరే దిగజారిపోతున్న తన మానసిక పరిస్థితి చూసిన ప్రకాష్ ఆమెని వదలడానికి ఏమాత్రం ఇష్టపడకపోవడంతో ఇటు పిచ్చిదైపోతున్న కూతురు ప్రవర్తన, అటు భర్త పట్టుదల మధ్యలో సునీతకి పిచ్చెక్కుతుంటే, వాళ్ళు అమెరికా వెళ్ళవలసిన రోజు దగ్గరికి రావడంతో అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేని సంజన కావాలని పేరెంట్స్ని బెదిరించడానికి తన్ని తను హర్ట్ చేసుకుంటూ చస్తాను అని బెదిరించింది. కానీ కూతురి మాటలకి లాస్ట్ మినిట్లో కరిగి తన లైఫ్ పాడు చేయడం ఇష్టం లేక ప్రకాష్ కూడా మొండిగా ఉంటే, తను ఎంతగా బెదిరించినా వినడం లేదు అని కోపంగా అక్కడున్న క్లాక్ పగలగొట్టి దానిలో నుండి వచ్చిన అద్దం ముక్క తీసుకొని కడుపులో పొడుచుకుంది సంజన. అది చూసి, "సంజు" అంటూ సునీత అరిచిన అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి చూశాడు ప్రకాష్. ఈ సంజు మళ్ళీ ఏం కొంప ముంచుతుందో. మొండి మొహం, అనుకున్నది చేయడానికి దాని ప్రాణాలు కూడా తీసుకునేలా ఉందే ఇది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.